నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు కానుకలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంటుకు పంపినప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డగా ప్రజల గౌరవం పెంచానని అన్నారు. ఇప్పుడు మంత్రిగా హుస్నాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరిస్తామని పొన్నం చెప్పారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా అందరం కలిసి ఈ నియోజకవర్గం లోపల 3 జిల్లాలు ఉన్నాయి. ఈ కలెక్టర్ గారు వస్తే ఎలకతుర్తి డీంబేరుపల్లికి సంబంధించిన అంశం తెలియదు, ఆ కలెక్టర్ గారు వస్తే సూర్యమావుడి సైదాపూర్ సంబంధించి తెలియదు. ఇక్కడ ప్రజల ఎదురుగా ఈ ప్రజల అభిప్రాయం ప్రకారంగా జరిగిందా ఆ అంశం తెలియదు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. అనేక అంశాలను మా దృష్టిలో ఉన్నాయి. వాటన్నిటినీ కాలానికి అనుగుణంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటామనే మాట సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. బాధ్యత ఉంది, కష్టపడి పనిచేసేటువంటి విధానం తెలుసు. తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డగా పార్లమెంటులో మీరారాడు పార్లమెంటు పంపిస్తే ఏ విధంగా గౌరవాన్ని పెంపొందించడమో ఇవాళ మళ్ళా హుస్నాబాద్ కీర్తిని నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించుకుంటారు. నేను మీ హుస్నాబాద్ నియోజకవర్గ సేవకుల్ని, రాష్ట్ర మంత్రిని, రాష్ట్ర అభివృద్ధికి భాగస్వామ్యం చేస్తూనే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరంగా కార్యాలయం ఉంది.